నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శివాని. సో లెట్స్ వెల్కమ్ శివాని. హాయ్ శివాని. హాయ్ స్వీటీ. అరే నీ డ్రెస్ అసలు ఎంత అమేజింగ్ ఉంది తెలుసా, సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ. కాలేజ్ ఏ కాలేజ్ చదువుకుంటున్నావు? ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజా? ఎందుకురా ఎల్లెల్లి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యావు? కోయిట్లో జాయిన్ అవ్వచ్చు కదా. చిన్నప్పటి నుంచి ఉంది. అయ్యో పాపం, చిన్నప్పటి నుంచి అలానే జాయిన్ చేశారా? అరే నీకు బాధ అనిపించదారా? లేదా? ఏం లేదు. ఎందుకు కోయిట్కి వెళ్ళాలనిపించదా? మంచిగా అబ్బాయిలు కూడా ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. సో ఏ రెసిపీ ప్రిపేర్ అయ్యొచ్చావు? మాయిశ్చరైజ్. ఏరా మాయిశ్చరైజ్ మాయిశ్చరైజర్లు అంటున్నావు, చెప్పు మాయిశ్చరైజ్లో ఏ టైప్ ఆఫ్ రెసిపీ చేస్తున్నావు? డబల్ బీన్స్ కర్రీ. సో మరి లేట్ చేయకుండా మా శివాని చేయబోయే మాయిశ్చరైజ్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మాయిశ్చరైజ్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడకబెట్టిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నూనె, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర. మాయిశ్చరైజ్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలా? ఫస్ట్ కడాయి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకో. సో ఇందాక నువ్వు అసలు ఏం చదువుతున్నావో చెప్పలేదు. బీకామ్. ఓకే, ఇప్పుడు ఏ సెకండ్ ఇయర్. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఆనియన్ మొత్తం టోటల్గా వేసుకోవాలి. కరివేపాకు టోటల్ వేసుకోవాలి. సో మరి తర్వాత ఏం వేసుకోవాలి? టమాటో. నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. గార్లిక్ లేదా దాంట్లో? ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం. కలిపేయాలి ఫస్ట్. ఫ్రై చేసేసుకో. నెక్స్ట్ క్యాబేజ్ మూత పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 minutes. సో టొమాటోస్ కుక్ అయిపోయినట్టున్నాయి, ఒకసారి చూసేద్దామా? చూసి. ఎస్. నెక్స్ట్ నైట్ ఉడకబెట్టుకున్న డబల్ బీన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన ఆలు వేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకో. నెక్స్ట్ గరం మసాలా. వాటర్ పోసి ఉడికించింది. ఏం చేస్తున్నావురా నువ్వు? వాటర్ పోసి మూత పెట్టి ఉడికించినాక ఆగాలి. ఓకే, సో వాటర్ కావాలి కదా. సో ఎంత కావాలో చూసుకో. మూత పెట్టి. ఓకే, సో ఇప్పుడు ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవే కాబట్టి ఒక 5 minutes ఉంచిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే, సో మన రెసిపీ ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఈ లోపల సో నువ్వు ఫుల్ ఇంటెలిజెంట్ కదా, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫ్రూట్కి అదే పేరు ఉంటుంది, ఒక బర్డ్కి కూడా అదే పేరు ఉంటుంది. సో ఏం పేరు అది? సేమ్ నేమ్. థింక్ రా, నీకేమేం ఫ్రూట్స్ తెలుసు చెప్పు? యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, ప్రొమగ్రానేట్. మరి ఏం బర్డ్స్ తెలుసు? ప్యారెట్, పిజియన్. అంతేనా? ఈ రెండే తెలుసా నీకు?
అలానే ఒక ఫ్రూట్కి ఒక బర్డ్కి సేమ్ నేమ్ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఓకే, కానీ డ్రాగన్ ఈజ్ నాట్ బర్డ్ కదా. సో గివ్ అప్. చెప్పండి. సో ఆన్సర్ ఈస్ కివి. కివి బర్డ్ ఉంటుంది, కివి ఫ్రూట్ ఉంటుంది, సేమ్ నీ కలర్లోనే ఉంటుంది ఫ్రూట్ కూడా. ఓకే. సో కివి ఈజ్ ద ఆన్సర్. అందుకే ఆలోచించాలి. స్వీటీ, ఇప్పుడు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేశాను, నువ్వు నన్ను టేస్ట్ చేస్తున్నా. అడగరా. 60 రూపాయలని 500 మంది ఎలా పంచుకుంటారు? ఒరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 రూపాయలు 500 మంది ఎందుకు పంచుకుంటారా? అంత తక్కువ మనీని, అదేమన్నా 500 కోట్ల, అంత తక్కువ అమౌంట్ ఎందుకు పంచుకుంటున్నారా వాళ్ళు? ఎలా పంచుకుంటారో చెప్పు. అంటే చేత్తో పంచుకుంటారు. అబ్బా, అవును మరి, ఇంకెట్లా పంచుతారా? ఆలోచించు స్వీటీ. నేను మ్యాథ్స్ ని తప్పించుకుని పారిపోయి సైన్స్ లోకి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతావురా? ఆలోచించి నాకు లాస్ట్లో చెప్పండి. ఓకే సరే, నేను ఆలోచిస్తాను, నాకు టైం ఇచ్చావు కదా. ఈ లోపల కర్రీ అయిపోయిందో లేదో చూసేద్దాం. ఓకే. అయిపోయినట్టుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. కొంచెం కలుపుకొని వేసుకో. యమ్మీ వేడి వేడి మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడకబెట్టిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నూనె, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర. మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టి ఉడికించిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉప్పు, గరం మసాలా, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ రెడీ. మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేసే ముందు ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కావాలి. 60 రూపాయలని 500 మంది ఎలా పంచుకుంటారు? ఇది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్స్ మ్యాథ్స్, నాకు రాదు. మరి నేను చెప్పాలా? ఎస్ చెప్పేవా? 60 రూపాయలు అనుకున్నావు కదా, కానీ 60,000. అది 60,000 అయింది. అబ్బా గ్రేట్ రా నువ్వు. మరి లేట్ చేయకుండా నువ్వు చేసిన మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. అద్దరు ఒకటి చూడ, ఎలా ఉంది? సూపర్గా ఉంది, నిజంగా అదిరిపోయింది. నాకు ఇట్లా రాజ్మా స్టైల్ ఆఫ్ కర్రీ లాగా అనిపించింది, ఎందుకంటే డబల్ బీన్స్ కదా. కానీ ఫుల్ మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి లేట్ చేయకుండా మార్చెస్ స్టైల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. చూసారు కదా శివాని చేసిన మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరో యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.